కడప జిల్లా పోరుమామిళ్లలో దేశవ్యాప్త సమ్మె జయప్రదమైంది. సిఐటియు ఆధ్వర్యంలో కార్మికులు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. స్థానిక పంచాయతీ కార్యాలయం నుంచి పురవీధుల మీదుగా ఎంఆర్ఓ కార్యాలయం వరకు కార్మికులు నినాదాలతో నిరసన చేపట్టారు. నల్ల లేబర్ కోడ్ చట్టాలను వెంటనే రద్దు చేయాలని, మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని కొనసాగించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఎన్ భైరవ ప్రసాద్ మాట్లాడుతూ కార్మికులపై భారం మోపుతున్న బీజేపీ ప్రభుత్వ విధానాలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. 8 గంటల పని దినాన్ని 10 గంటలకు పెంచడం దుర్మార్గమన్నారు. అంగన్వాడీ వర్కర్లకు కనీస వేతనాలు, ఈఎస్ఐ, పీఎఫ్ సౌకర్యాలు కల్పించాలని, భవన నిర్మాణ, ఆటో కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. తదనంతరం కార్మికులు తమ డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని ఎంఆర్ఓకు అందజేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు, ఇతర కార్మిక సంఘాల నాయకులు, కార్మికులు పాల్గొన్నారు. కార్మిక సంఘాలన్నీ కూడా చేస్తున్నాయి. ఎందుకు ఈ సమ్మె చేయవలసి వచ్చింది అంటే కార్మికులకు తగిన వేతనం లేదు, శ్రమకు తగినటువంటి వేతనం లేదు. అలాగే ఉపాధి హామీలో వాళ్ళకు ఫేస్ యాప్ పెట్టి వాళ్ళని ఇబ్బంది పెట్టుకున్న పరిస్థితి వచ్చింది. అలాగే కార్మికులందరూ కూడా అంగన్వాడీలు అయితేనేమి, ఆశా వర్కర్లు అయితేనేమి వాళ్ళకు శ్రమకు తగినటువంటి వేతనాలు ఇవ్వడం లేదు. వాళ్ళకు ఫేస్ యాప్లని ఇంకా అనేకమైనటువంటి యాప్లు పెట్టి చాలా ఇబ్బందికరమైన పరిస్థితిలో ఈ అంగన్వాడీలు, ఆశా వర్కర్లు ఉంటున్నటువంటి పరిస్థితి ఉంది. అంగన్వాడీలకు అయితేనేమి, ఆశాలకు అయితేనేమి వారి పనికి తగినటువంటి వేతనం ఇవ్వాలని, కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని కోరుచుంటున్నాము. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పోయినటువంటి ప్రభుత్వం అయితే కనుక 42 రోజులు సమ్మె చేసినప్పటికీ ఎలాంటి స్పందన లేని పరిస్థితిలో ఉంది. మరి ఆ సమ్మెలో ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం వచ్చి మాకు ఎంతో భరోసా ఇచ్చినారు. మా పీరియడ్లో మేము మీకు న్యాయం చేస్తామని ఇచ్చిన మాట నిలబెట్టుకోలేని పరిస్థితి అయింది. 1.5 సంవత్సరం అయినప్పటికీ ఇంతవరకు కూడా అంగన్వాడీలను కన్నెత్తి చూసిన పరిస్థితి లేదు. ఇలాగే కొనసాగుతుంటే కనుక చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉంది. కరెంటు బిల్లులు పెరిగినాయి, ఇంటి పన్నులు పెరిగినాయి, నిత్యావసర సరుకులు పెరిగినాయి. మా జీతాలు మాత్రం ఏడున్నటువంటి అక్కడే ఉన్నాయి. పోనీ అదన్నా ప్రభుత్వ పథకాలు ఏమన్నా వర్తిస్తాయంటే అవి కూడా పిల్లలకు స్కాలర్షిప్లు లేవు. అలాగే వితంతువులు ఉన్నారు, వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళకు కూడా ఎలాంటి పెన్షన్ సౌకర్యం కూడా లేని పరిస్థితిలో అంగన్వాడీలు ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉంటున్నారు. ఆశా వాళ్ళ పరిస్థితి కూడా అలాగే ఉంది. ఈ ప్రభుత్వంలో అయినా ఒకసారి మళ్ళీ మేము చేసే పనిని గుర్తు చేసుకొని మేము ఏమేమి పనులు చేస్తున్నామని పరిశీలించి మా కష్టానికి తగినటువంటి జీతం ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాము.